వాయిస్ క్లియర్ గా ఉందమ్మా? చెయ్యిలా చూపించండి, థమ్స్ అప్. ఓకే. శ్యామల అమ్మకి కనెక్ట్ అవ్వట్లేదు. శ్యామల అమ్మకి కనెక్ట్ అవ్వట్లేదు. ఆడియో కనెక్ట్ అయింది సార్, అని అక్కడ ఓకే సిగ్నల్ ఓకే ఏదో. ఓకే మాస్టర్స్, ఈలోగా మనం ధ్యానం చేద్దాం కాసేపు. ఒక 5 minutes కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాము. ఈలోగా మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు. కేవలం ఒక్కసారి మన పరమ గురువులను, దివ్యాత్మలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, వారి యొక్క ఎనర్జీస్ మనలో ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకుంటూ, శ్వాసను గమనిస్తూ లోతైన శ్వాసలు తీసుకుందాము. ఒక 4-5 minutes ధ్యానం చేస్తూ. నాకు అది నేర్పమ్మ రేపు. వచ్చేసిందమ్మా. ఒకసారి అందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యానం చేస్తున్నాను. మెడిటేషన్ చూసారా మీరు? శ్యామల ఆంటీ మ్యూట్ చేసుకోండి ఆంటీ, వాయిస్ వస్తుంది. ఎవరమ్మా? అదేనా? అవునా ఆంటీ, మీదే మ్యూట్ తీసేశారు, మ్యూట్ పెట్టుకోండి ఆంటీ. చాలా దీపం ఏది రావట్లా, ఇంకా వచ్చిందేదో మనం కనపడుతున్నాం, సరిపోయింది. ఈ ఫోటోలు పెడుతుంది. గుడ్ ఈవినింగ్ అండి. ఆంటీ కనపడుతున్నావు చెప్తున్నావే నువ్వు? శ్రీలత గారు మ్యూట్ చేసుకోండి. సౌండ్ రావట్లేదండి, మా ఫోన్ సౌండ్ రావట్లేదండి. ఇప్పుడు పెట్టే మొత్తం పెట్టే సౌండ్ ఉన్నారండి, అందుకే ఏమి చెప్పట్లేదు. రావట్లేదండి. ధ్యానంలో ఉన్నారు, అందుకే చెప్పట్లేదండి మీకు. ఓకే 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 మాస్టర్స్, నెమ్మదిగా ఈ ప్రపంచంలోకి రండి. నువ్వు కనపడుతున్నావు ఏంటి? అమ్మాయి ఆపేసి మళ్ళీ ఆన్ చేస్తా.
మరి సాయంత్రాల్లో రమ్మన్నారు ఇప్పుడు మీరు అది తిరుగుతూనే ఉంటాయి. తీసేసా మళ్ళీ ఆన్ చేద్దాం. అదే నెట్ అండి, నెట్ ప్రాబ్లం. అందరూ మ్యూట్ చేసుకోండి మాస్టర్స్, అంటే క్లాస్ స్టార్ట్ నాకు అవుతుంది. వస్తున్నారు కానీ వినిపించదు. సార్ నేను మాట్లాడలేదు ఇంకా, నేను ఇంకా క్లాస్ స్టార్ట్ చేయలేదండి. ఏం కంగారు పడొద్దు, అందరూ రెడీ అయినప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తాం. వాయిస్ రావట్లా నాకు రావట్లా, వాయిస్ రావట్లేదు. తనకన్నా వస్తుంది కానీ లక్ష్మికి వస్తుంది కానీ నాకు అసలు వాయిస్ రావట్లేదు. ఇంకా మా మొదలు వాక్య పెట్టు. అన్న ఒకసారి ఇది ఎంతమంది ఇక్కడ, ఎంతమంది 47 17 మంది కనెక్ట్ అయ్యారు. నెంబర్లు కూడా పడుతుంది కదా, కళ్ళతోడు తెచ్చి చావాలి ఇయ్యాలి. అవును నేను చూస్తా. ఉండు 12 112 యాడ్ అయ్యారు జూమ్ ఓకే లో. ఓకే మాస్టర్స్, నా మాట వినపడుతుందా అందరికి? వినపడుతుందండి. నాకు మా ఫోన్ ప్రాబ్లం. అబ్బాయి ఒకటి వినపడుతుందిగా, ఊరుకో. మీరు మాట్లాడేది నాకు మళ్ళీ వాళ్ళకి వినపడట్లేదు. కన్ఫ్యూజ్ అవటానికి. మీరు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. నా మాట మీకు అందరికి వినపడుతుంది కాబట్టి క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ నరసింహారావు సార్, మూలపాడు నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కొత్తలో ఇలాగే ఉంటుంది సార్, నెమ్మది నెమ్మదిగా అలవాటు అయ్యే కొద్దీ అన్ని విషయాలు తెలుస్తాయి. మనం గత 4-5 రోజుల నుంచి కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఏ మాట వింటే భయపడతారో, దేని గురించి మాట్లాడాలన్నా కూడా ఆలోచించి భయపడుతూ జీవిస్తూ ఉంటారో, ఆ 3 అక్షరాల పదం మరణం. అయితే సాధారణ ప్రజలందరికీ మరణం అంటే భయం, కానీ ధ్యానులకు యోగులకు అది భయపడాల్సిన విషయం కాదని, శ్వాస తీసుకున్నంత ఈజీ అని జీసస్ క్రైస్ట్ 33 సంవత్సరాలకే మరణాన్ని అనుభవించాడు. అలాగే వివేకానంద, అలాగే ఆదిశంకరాచార్యులు చాలా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎంతో వృద్ధి చెందినటువంటి వాళ్ళు, శరీరంతో భూమి మీద జీవించటానికి కంటే కూడా ఆత్మ జ్ఞానంలో ఆ సమయాన్ని ఎంతగా ఉపయోగించుకున్నాం అన్నదే వాళ్ళు సాధించారు. ఆ జ్ఞానాన్ని వాళ్ళు పంచారు కూడా. మనం గత 4 రోజుల నుంచి కూడా ఈ మరణం అనేది భయపడాల్సిన విషయం కాదని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆఖరికి ధ్యానంలో కూడా మరణం అంటే భయం. ధ్యానంలోకి రావడానికి కూడా మరణం భయం వలన చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే రాను రాను జ్ఞానం పెరిగే కొద్దీ శరీరాపేక్ష నశించి మరణం అంటే భయపడాల్సిన విషయం దాటేసి, అది ఒక చిలుక పంజరంలో నుంచి బయటకు వచ్చినంత ఈజీ అని, కుంగి కృషించిపోతున్నటువంటి శరీరం పాత వస్తువులని వదిలి మరల నిత్యమైన ఉనికి పట్టుకు కాంతిలోనికి వెళ్ళడాన్ని ఆస్వాదిస్తుందని, మరణాన్ని ఆ విధంగా ఆస్వాదించని మాస్టర్స్ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఓకే ఓకే మాస్టర్స్.
ఓకే ఓకే థ్యాంక్ యూ. నౌ ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఇప్పుడు ఎలా ఉంది మేడం? థమ్స్ అప్ ప్లీజ్. ఆ మాట ఏం పడుతుంది నాకు ఆ ఫోన్ ఈ ఫోన్ నువ్వు జాయిన్ అయినట్టు వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది మేడం? జాయిన్ అని పేరు పెట్టుకో. చెప్పు ఎలా ఉన్నట్టు నాకు ఓకే వినిపించట్లేదు. ఓకే నాది నా ఫోన్ థ్యాంక్ యూ వినిపించట్లేదండి. నా ఫోన్ ఫాల్స్ అండి, ఫోన్ ఫాల్స్. ఓకే ఓకే మీరెవరు మాట్లాడొద్దండి. థ్యాంక్ యూ. సో అక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే కొద్దిగా హెల్ప్ తీసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాట వినపడుతుంది, మీరు మాట్లాడేది నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. కొద్దిగా మొత్తం అలవాటు అవుతుందండి, నేర్చుకోవటం వచ్చేస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. పిల్లలు ఎవరైనా వస్తే మీ దగ్గర ఇలా మ్యూట్ అని స్పీకర్ సంబంధించిన సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీ మాటలు నాకు వినపడవు. వీడియో కెమెరా పక్కన మ్యూట్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే అడ్డగీత ఏర్పడుతుంది, అప్పుడు మీ మాటలు నాకు వినపడవు అన్నమాట. ఓకే నెమ్మదిగా ఇప్పుడు మనం సెషన్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. మరణానుభవం అనే చాప్టర్ నిన్నటితో ముగించాము. మరణానంతర జీవితం అనే పుస్తకం మనకు అందటం మన అదృష్టం. చాలా మంది మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎంతో మంది యోగులు, ఋషులు వాళ్ళ స్వ అనుభవాలను మనకు అందించారు. అందులో వేరే దేశాల నుంచి కూడా మనకి వర్తమానం అందుతుంది. సో ఈరోజు మనం స్టార్ట్ చేసేటటువంటి చాప్టర్ 2వ చాప్టర్. ఈ చాప్టర్ పేరు అభినందకులు. మీకు తెలుసు, అభినందించే వాళ్ళని అభినందకులు అంటారు. ఒక వ్యక్తి ఒక మంచి పని చేసి వచ్చినప్పుడు అభినందిస్తారు. ఒక వ్యక్తి ఒక 60 సంవత్సరాల వరకు ఒక ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అవుతాడు. రిటైర్మెంట్ అయినప్పుడు ఆ వ్యక్తిని రిటైర్మెంట్ చివరి రోజు ఎంతో మంది చివరి వరకు ఏది ఇంకో ఉండవుడు పెట్టుకో. పగలల్లో ఏం చేస్తావు? 7ంటికి వచ్చి అంటే పగల ఏం చేస్తా ఉంటాడు. లింక్ ఇచ్చేది 7ంటికి రోజునా? ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయిన వ్యక్తిని ఆ డిపార్ట్మెంట్ అంతా సన్మానిస్తుందో, అభినందిస్తారో, ఆ విధంగా ఒక మనిషి భౌతిక దేహాన్ని విడిచిన తరువాత భూమి మీద తను చేసినటువంటి అనుభవ జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఆ జీవిత కాలం మొత్తాన్ని, అతను జీవించిన విధానాన్ని బట్టి అతను అభినందించబడతాడు. దేహంలో నుంచి బయటికి ఆత్మ వచ్చిన తరువాత ఉన్నత లోకాలకు అతను ప్రవేశించినప్పుడు అక్కడ అభినందకులు రిసీవ్ చేసుకుంటారు, అతన్ని అభినందించడానికి వస్తారు. ఆ ఆత్మని, ఆత్మ తలంలో శరీరాన్ని వదిలిన వాళ్ళని ఖచ్చితంగా ఒంటరిగా ఉండరు. వాళ్ళు ఏ విధంగా మరణించినను, సహజ మరణమైన, యాక్సిడెంటల్ గా మరణమైన, వారిని రిసీవ్ చేసుకోవడానికి 2 కంటే ఎక్కువ ఆత్మలు వారి దగ్గరకు వచ్చి వారిని సమాధానపరిచి వారిని విశ్రాంతికి పంపిస్తారు. ఆత్మలుగా ఉన్నవారు కాంతి లోకానికి వెళ్ళి కొంతకాలం పాటు విశ్రాంతిగా ఉంటారు. మనం గాఢ నిద్రలో రాత్రిపూట తీసుకునే విశ్రాంతి ఆత్మతలంలో, ఆత్మలోకములో తీసుకునే విశ్రాంతితో సమానమే. అయితే ఆ విశ్రాంతికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ విశ్రాంతికి చాలా ప్రత్యేకత ఉంటుంది.
ఈ అభినందకులు మరణం తర్వాత కొన్ని ఆత్మలు కొంత సమయం సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఎంతో పరిణతి చెందినటువంటి ఆత్మలు కాకుండా పరిణామ క్రమంలో నిమ్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆత్మలు సందిగ్ధంలో పడి, నేను మరణించానా, నేను భూతలంలోనే ఉన్నానా అని తను మరణించిన విషయం కూడా తనకు తెలియదండి ఆ ఆత్మలకు. చాప్టర్ 2 చాలా లోతైనటువంటి సబ్జెక్ట్లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాము. ఒక ఆత్మ తన దేహాన్ని విడిచిన తరువాత అది సహజ మరణమైన ఆకస్మిక మరణమైనా కూడా ఆ మరణించిన విధానం పైన సందిగ్ధం అనేది ఆధారపడి ఉంది. సందిగ్ధం అంటే డౌట్. ఈ ఆత్మ నేను భూతలం మీద ఉన్నానా, ఆత్మల లోకంలో ఉన్నామా అనేది వారికి కొంతసేపు అర్థం కాదు. ఆత్మ మరణించేటప్పటికీ ఆ ఆత్మ సంపాదించినటువంటి జ్ఞానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అందుకే బ్రతికి ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, బ్రతికి ఉండగానే ఆత్మజ్ఞానం పొందుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేని నిమ్న స్థాయి ఆత్మలు ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండవు. ఎంతో పురోగమనంలో ముందున్నటువంటి ఆత్మలు, అహాన్ని వదిలినటువంటి ఆత్మలు ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి ముందుకొస్తాయి. వారికి సందిగ్ధత ఉండదు. కానీ సందిగ్ధంలో కొన్ని ఆత్మలు ఉంటాయి. అలా అని వారిని వదిలివేయరండి. మార్గనిర్దేశకులు వస్తారు, అభినందకులు వస్తారు. 2 కంటే ఎక్కువ మంది వారికి గైడెన్స్ ఇవ్వడానికి వస్తారు. దేహాన్ని వదిలినటువంటి ఆ ఆత్మ తాను మరణించానా లేకపోతే భూమి మీదే ఉన్నానా అనే సందిగ్ధంలో ఉంటాయి. అయితే నేను ఎక్కడున్నాను అని తెలుసుకునే ప్రయత్నంలో ఆ ఆత్మ ఉంటుంది. నేను ఎక్కడున్నాను అని తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఆ ఆత్మ ఉంటుంది. వారి యొక్క పరిణామ క్రమాన్ని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇది వారికి కొత్త పరిస్థితి. ఇంటి దగ్గర ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి చిన్న పిల్లోడిని ఎల్కేజీలో, ప్రైమరీలో జాయిన్ చేపించేటప్పుడు వాడికి కొత్త పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా ఆత్మ భూతలం నుంచి ఆత్మతలంలోకి ప్రవేశించే సందర్భంలో ఆ కొత్త పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది, మానవ రోజులలో లెక్కను బట్టి. దీనికి కొంతమంది దీని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆత్మ ఆలోచిస్తూ ఉంటుంది, సందేహం కలుగుతుంది. కానీ తక్షణ సహాయం అందించబడుతుంది ఆత్మ అభినందకుల వలన, ఆత్మ నిర్దేశకుల వలన. వారికి తక్షణం వారి ద్వారా సహాయం తక్షణం అందించబడుతోంది. కనుక మరణించిన వారు చింతించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మనకి తెలియచేస్తూ ఉన్నారు. గత జన్మలలో మనతో సన్నిహిత కర్మ సంబంధం ఉన్న కొన్ని ఆత్మలు మన దగ్గరకు వస్తాయి. యాక్చువల్గా మన అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను, ఒక ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత వారికి గత జన్మలలో సన్నిహిత సంబంధాలు నెరవేర్చినటువంటి ఆత్మలు వారి దగ్గరికి వస్తారు. ఇక్కడ ఎందుకు ఆ విధంగా జరుగుతాయంటే, ఈ ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత వెంటనే తన గత జన్మ, అప్పుడే దేహాన్ని విడిచిన తర్వాత ఆ దేహ సంబంధమైనటువంటి బంధాలలో ఆ జన్మలో గతంలో మరణించినటువంటి వాళ్ళు, తన దగ్గరి బంధువులు,
వారిలో జన్మ తీసుకోని వాళ్ళు, ఆత్మలుగా ఇంకా ఉన్నవాళ్ళు ఆ ఆత్మ దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళని పలకరించటం కోసమే వాళ్ళు ఉంటారు. మరణించిన వ్యక్తికి వాళ్ళతో ఉన్న గత ఆఖరు జన్మ సంబంధం వలన ఈ ఆత్మ తొందరగా వాళ్ళని గుర్తుపడుతోంది. ఇది నా అమ్మమ్మ ఆత్మ, లేదా తాతయ్య ఆత్మ, లేదా దగ్గరి బంధువులు, లేదా దగ్గరి ఆత్మ నిర్దేశకులు, గురువులు అని వాళ్ళు గుర్తించగలుగుతారు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి ఇది. దేహం విడిచిన తరువాత మార్గ నిర్దేశకులుగా మన ఆ జన్మలో రక్త సంబంధికులు, లేదా గత జన్మలో రక్త సంబంధికులు తనకు గుర్తున్న వాళ్ళు అయితే, వాళ్ళు కాంతి దేహాలతో ఉన్నా కూడా ఆత్మ గుర్తుపడుతుంది. ఆత్మను ఆత్మ గుర్తుపడుతుంది. అక్కడ బంధుత్వం అనే దానికంటే కూడా ఈ ఆత్మ నాకు తెలిసిన ఆత్మ, ఈ ఆత్మతో నాకు బంధుత్వం ఉంది, ఆత్మ సంబంధం ఉంది అని అర్థం అవుతుంది. ఆత్మతలంలో అది గొప్ప అడ్వాంటేజ్, వరం. భూమి మీద మన ఇరుగు పొరుగు మనకు పరాయి వారుగా కనిపించిన ఆత్మతలంలో ఎవరు పరాయి వారు కాదు. కానీ అప్పుడే భూమి మీద నుంచి శరీరం వదిలి ఆత్మతలానికి వెళ్ళినప్పుడు మనం గుర్తు పెట్టుకున్న అటువంటి ఆ బంధుత్వాలకు సంబంధించిన ఆత్మలు మన దగ్గరకు వస్తాయి. ఆత్మ దగ్గరకు వస్తాయి. వచ్చి తనని స్వాంతన పరుస్తాయి. మన పాత జన్మల, మీ పాత జన్మల గురించి, మీ మొత్తం కర్మల గురించి జ్ఞాపకాలు తెరుచుకోవడం మొదలవడం వలన మాత్రమే మీరు సందిగ్ధంలో పడి దాని వలన మీరు ఆత్మలను గుర్తించగలుగుతారు. ఏ దేహం అయితే వదిలేసి ఈ ఆత్మ బయటికి వచ్చిందో, దేహం వదిలిన తర్వాత వివేకం పెరుగుతోందని, కాంతికి సంబంధించిన జ్ఞానం, ఆత్మతలానికి సంబంధించిన జ్ఞానం, గత జన్మలకు సంబంధించిన జ్ఞానం అంతా తనకి గుర్తొస్తుంది. గత జన్మలకు సంబంధించినటువంటి ఆ ఆ సమయంలో ఏ ఏ ఆత్మలు తనతో భౌతిక శరీరాలలో ఉండి తనతో కలిసి జీవించినయో వాళ్ళని గుర్తు పెట్టుకుంటది ఆత్మ. వాళ్ళే వచ్చి తనకి మార్గదర్శనం చేస్తారు. అమ్మా, ఆ ఈ దేహం విడిచావు, నీవు భౌతిక శరీరంతో భూమి మీద లేవు, భౌతిక శరీరంతో భూమి మీద లేవు అని ఆ స్వాంతన కలగ చేస్తుంది. మనశ్శాంతి కలిగేటట్లుగా తనకి రీమైండ్ చేస్తాయి. మరణం అంటే సందిగ్ధంలో, మరణించానా లేదా నేను అనే సందిగ్ధంలో ఉన్నటువంటి ఆత్మ దగ్గరికి తన గత జన్మలలో బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు, తనకంటే ముందుగా మరణించినటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా కాంతి దేహాలుగా ఉండి తన దగ్గరకు వచ్చి, ఇప్పుడే మరణించినటువంటి ఈ ఆత్మ దగ్గరకు వచ్చి, దేహం విడిచినటువంటి స్థితిలో, సందిగ్ధంలో, అయోమయంలో ఉన్నటువంటి ఈ ఆత్మ, జ్ఞానం పొందనటువంటి ఆత్మ అయితే వారికి జ్ఞానం కలగచేసి ఆత్మతలంలో విశ్రాంతిని కలగచేయటానికి, సహాయం చేయటానికి వాళ్ళు వస్తారు. ఆత్మ నిర్దేశకులు వస్తారు, అభినందకులు వస్తారు. వచ్చి మొట్టమొదటగా మీరు అప్పుడే ముగించిన జన్మలో వారితో మీకున్న బంధాన్ని తెలుసుకోగలుగుతారు. చూడండి, ఆ ఆత్మ మీకు నాయనమ్మ వరుస అయి ఉండొచ్చు, అప్పుడే వదిలిన జన్మకి తాత వరుస అయి ఉండొచ్చు. ఆ బంధాన్ని తెలుసుకుంటారు.
గుర్తొస్తుంది. ఆ తరువాత మీకు వారికి మధ్య ఉన్న ఇతర బంధాలను, అంటే ఇంకా గత జన్మలకెళ్తారు. అంటే ఆత్మతలంలో అనేక జన్మలకు సంబంధించినటువంటి వివరాలు మీ మీ మైండ్‌లో ఉంటాయి. అంటే మీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. కాంతి దేహంలో అనంతమైన సమాచారం అంతా ఇమిడి ఉంది. ఇప్పుడు దేహంలో ఉన్నప్పుడు పరిమితమైనటువంటి జ్ఞానమే ఉంటుంది. దేహం విడిచిన తర్వాత కాంతి తలాలకు వెళ్ళినప్పుడు అపరిమితమైన జ్ఞానం ఉంటుంది. అంటే మీ గత జన్మలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు జ్ఞాపకం వస్తుంది. ఆ తలంలో ఉండగా మీ కర్మలన్నిటినీ గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. గుర్తుకు వస్తాయి. ఖచ్చితంగా మీ గత జన్మలకు సంబంధించిన కర్మలు, గత జన్మలకు సంబంధించినటువంటి రిలేషన్స్ అన్నీ మీకు గుర్తుకు వస్తాయి. దీని వలన గత జన్మలలో మీరు ఏ కార్యక్రమాలైతే పూర్తి చేయటానికి భూమి మీదకి వచ్చారో, ఆ కార్యక్రమాల్లో ఎన్ని కంప్లీట్ చేశారో, ఎన్ని కంప్లీట్ చేయలేదో మీకు మళ్ళీ ఒక అవగాహన వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10th క్లాస్ పిల్లోడు ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన తర్వాత అతను బాగానే రాశాను అనుకుంటాడు. రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకటో రెండో సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు అని వస్తది. ఇప్పుడు మళ్ళీ రాయాలి. మళ్ళీ రాస్తే గాని ఇంటర్‌కి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. అదే విధంగా భూతలంలో అతను, ఆ ఆత్మ ఏ కార్యాలను నిర్వహించటానికి భూమి మీదకు వచ్చిందో, ఆ కార్యక్రమాలులో ఎన్ని కంప్లీట్ చేసింది, ఎన్నిటిని పరీక్షలుగా తను తెచ్చుకుంది, ఆ పరీక్షల్లో ఏయి పాస్ అయింది, ఏయి ఫెయిల్ అయింది. ఆత్మతలానికి వెళ్ళిన తర్వాత తనకి అవగాహన వస్తుంది. ఆ పరీక్షలంటే మీకు గత సెషన్‌లో బాధను ఓర్చుకోవడం అనేది ఒక పరీక్ష. ఇంకొక పరీక్ష క్షమించటం అనేది ఒక పరీక్ష. భరించటం, సహించటం అనేవి పరీక్షలు. ప్రేమించటం అనేది ఒక పరీక్ష. ఏ పరీక్ష ఫెయిల్ అయినా మళ్ళీ జన్మ తీసుకోవటం, మళ్ళీ ఆ పరీక్ష రాయటానికి భూమి మీదకి రావాలి. ఇప్పుడు ఈ ఆత్మ సింహావలోకనం చేసుకుంటుంది. ఈ ఆత్మ సింహావలోకనం చేసుకుంటుంది. తను ఏ ఏ విషయాలలో సక్రమంగా కార్యక్రమం నిర్వర్తించింది, ఏ ఏ విషయాల్లో పాస్ అయ్యింది, ఏ ఏ విషయాల్లో ఫెయిల్ అయింది, తనకి ట్రాన్స్‌పరెంట్‌గా చక్కగా తనకి తెలిసిపోతుంది. భూతలంలో ఉన్నప్పుడు లాజికల్ మైండ్‌తో ఏ పాఠం నేర్చుకోవడానికైతే వచ్చిందో, ఆ పాఠం నేర్చుకోకుండా లాజిక్ మైండ్ తప్పిస్తుంది. ఇది మీకు అర్థమైందా మాస్టర్? భూతలంలో మనము మన జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో అన్ని ఆత్మతలంలోనే ముందుగా నిర్ణయించుకొని భూమి మీదకొస్తాము. అందులో ఒక విషయం, క్షమించటం అనే పరీక్షను మనం తెచ్చుకుంటాం. క్షమించాలి అంటే మనల్ని బాధ పెట్టేవాళ్ళు మన జీవితంలోకి రావాలి. ఆ బాధ పెట్టే వాళ్ళని మనం క్షమించాలి. బాధ పెట్టే క్యారెక్టర్ వేయటానికి ఇప్పుడొచ్చిన అభినందకుల్లో ఒక సోల్ ఆ పాత్ర పోషించటానికి నిర్ణయించుకుంటది. యాక్చువల్‌గా ఆత్మల లోకంలో మనం నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలను భూమి మీద మనం ప్రాక్టికల్‌గా అటెంప్ట్ చేయాలి. ఆత్మల లోకంలో థియరీ ఉంటుంది. భూలోకంలో ప్రాక్టికల్ ఉంటుంది. ఓస్ ఇంతే గదా!
నన్ను ఎంత బాధ పెట్టినా నేను క్షమిస్తాను అని మనం స్క్రిప్ట్ రాసుకొని భూమి మీదకి వస్తాము. చివరికి ఉప్పు కూరలో కొంచెం ఎక్కువైందని కూడా మనం అవతల వ్యక్తిని క్షమించలేము. చిన్న చిన్న విషయాల్లోనే మనం క్షమించలేనప్పుడు ఈ పాఠాలలో పెద్ద పెద్ద విషయాల్లో మనం ఎలా ఆ పరీక్షలు పాస్ అవుతాం? అందుకని క్షమించటం అనేది పాఠం, ప్రేమించటం అనేది పాఠం. అలాగే చాలా విషయాలు మనం పాఠాలుగా భూమి మీదకి తెచ్చుకుంటాం. ఆ పాఠాలు మనం నేర్చుకుంటాం. నేర్చుకున్నది పరీక్ష వచ్చినప్పుడు అటెంప్ట్ చేస్తాం. అక్కడ పాస్ అవుతున్నామా? ఫెయిల్ అవుతున్నామా? చివరికి దేహం వదిలిన తర్వాత ఆ రిజల్ట్ వస్తుంది. ఏ ఏ విషయాల్లో పాస్ అయ్యాం, ఏ ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యాము, అక్కడ కూర్చొని ఆ రికార్డ్స్ అన్నీ చూస్తాం. అక్కడ నేను అరే ఇంత చిన్న విషయానిక నేను కోపడ్డాను. ఈ కోపం అనేది అధిగమించాలని కదా నేను జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాను. మరి నేను కోపడ్డానే. మరి ఈ పరీక్ష మళ్ళీ రాయాలి. కోపాన్ని అధిగమించాలంటే ఆత్మల లోకంలో ఇంతే కదా, బాగా నన్ను పొడిచినా కూడా నేను క్షమిస్తాను అనుకుంటాం. లేదు లేదు, నువ్వు చిన్నప్పటి చిన్న పాఠాల నుంచి నువ్వు ఎదగాలి. ఆ చిన్న చిన్న విషయాలలో కూడా నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు కోప్పడకుండా సహించటం నేర్చుకోవాలి. పక్క నుంచి పోతూ ఎవరో చిన్నగా కాలు తగిలింది, దాన్ని ఓర్చుకోలేం. కళ్ళు కనపట్టలేదా? ఓర్చుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, సహనం ఉండలేదు. మరి పూర్ణత్వం ఎలా వస్తుంది? పూర్ణత్వం సాధించాలనే కదా మనం భూమి మీదకి వచ్చేది. పూర్ణత్వంలో అన్ని రకాల పాఠాలు నేర్చుకున్న వాళ్ళనే పూర్ణులు అంటారు. సో ఈ అన్ని రకాల పాఠాలు నేర్చుకోవటానికి మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ వచ్చాము. ఈ భూమి అనే స్కూల్కి మనకి ఈ పాఠాలు నేర్పించటానికి మన ఇరుగు పొరుగు, భార్య భర్తగా, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ మనకి ఈ పాఠాలు నేర్పించే వ్యక్తులుగా మన జీవితంలోకి వస్తారు. భూమి మీదకి వచ్చాక ఇది మర్చిపోతాము. ఆత్మతలంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మనకి సహచరులు, ఆత్మ సహచరులు. ఒకే సమూహంగా మనం ఉంటాము. ఈసారి నీకు కోపం తెప్పించే వ్యక్తిగా నేను వస్తాను నీ లైఫ్లోకి అని ఒక ఆత్మ వస్తుంది. ఈ కోపం అనే పాఠాన్ని నేర్చుకోవాలనుకుంటున్నటువంటి ఆత్మకి ఓకే, డ్యూటీలో కోపం కలిగించే వాళ్ళు ఉంటారు. ఈ ఆత్మలు కూడా ఆ పాత్ర పోషించడానికి మన జీవితంలోకి వచ్చారు. కుటుంబంలో పిల్లల వలన కోపం వస్తుంది, భార్య వలన కోపం వస్తుంది, అదే వాళ్ళకి తల్లిదండ్రుల వలన కోపం వస్తుంది. ఈ విధంగా ఆత్మల లోకంలో ఈ అనుభవాలను మనం నిర్ణయించుకొని భూమి మీదకి వస్తాము. భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా మనము అవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి అనేది మనం మర్చిపోయి వాటిని భరించడం అనేది, సహించడం అనేది, భౌతిక దేహంలో ఉన్నటువంటి ఆత్మకి ఈ పరిమితుల వలన ఆ శక్తి లేక, ఓర్చుకోలేక ఆ పరీక్షలు ఫెయిల్ అవుతున్నాము. మళ్ళీ వస్తాయి, మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన జీవితంలోకి వస్తూనే ఉంటారు. కానీ మనం ఓర్చుకోవటం గనక నేర్చుకుంటే ఖచ్చితంగా ఇటువంటి పాఠాలలో మనం అనుభవం సంపాదించి, జ్ఞానం సంపాదించి, ఈ పాఠాలు నేను నేర్చుకోవడానికే తెచ్చుకున్నాను అనేది ఆత్మ జ్ఞానం వలన లభిస్తుంది. ఈ సత్సంగాలు అనేవి కూడా ఆత్మ జ్ఞానాన్ని మనలో వృద్ధి చేసుకోవడానికే మాస్టర్స్. ఈ జ్ఞానం నేర్చుకోవడం వలన
మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనతో ఎందుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒకళ్ళు కోపం తెప్పించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మన జీవితంలో ఎందుకున్నారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఈ పాఠం నేర్చుకోవడం వల్ల. ఇది ఆత్మజ్ఞానం కదా. ఈ జ్ఞానం నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వారందరికీ కూడా చాలా ఆత్మజ్ఞానంలో వృద్ధి చెందిన వాళ్ళు అయి ఉన్నారని మనం గ్రహించాలి. మీకు తెలుసు, కేవలం ఒక 19 మంది మాత్రం మన గ్రూప్లో ఉన్నారు. చాలా గ్రేట్. కేవలం ఏం కాదు ఇది. అతి కొద్ది సమయంలో ఈ మరణానంతర జీవితానికి సంబంధించినటువంటి పుస్తక పఠనం, సత్సంగం, స్వాధ్యాయంలో ఇంతమంది గ్యాదర్ అవ్వటం అనేది విశ్వ ప్రణాళికలో మాస్టర్స్ మనకి ఎంతో సహాయం చేస్తున్నారు. మాస్టర్స్ వారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాము. మనుషులు మరణించినప్పుడు తీసుకువెళ్ళడానికి ఎవరో ఒకరు వస్తారు కదా అని అంటున్నారు. నిజమే కదా. గడిచిన జన్మలో వీరికి పరిచయం ఉండిన వాళ్ళే కాంతి దేహాలతో ఆత్మలుగా మన దగ్గరకు వస్తారు. వారి దగ్గరకు వస్తారు, దేహం విడిచిన వారి దగ్గరకు వస్తారు. వారిని రాబోయే మార్పులకు, సంభవించే మార్పులకు సిద్ధం చేయడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి వారు వచ్చి సహాయం చేస్తారు. ఖచ్చితంగా మరణం అనేది భయపడాల్సిన విషయం కాదు అని మనకి దీని వలన అర్థమవుతుంది. కానీ కొన్నిసార్లు హింసాత్మకంగా మరణించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తాము మరణించామని తెలియకపోతే సందిగ్ధం ఇంకా ఎక్కువ అవుతుంది.